నా దేవుడు క్షమించమన్నాడు. నా భర్త దానినే బోధించాడు. నేను అదే చేస్తున్నాను. సహోదరి జెసికా పగడాల అన్న మాటలు కదండి. మన దేవుడు క్షమించమన్నాడు, క్షమిస్తున్నాను. అనేక వేల మంది రోషం కలిగి దేవుని పని చేసే సేవకులు లేపబడబోతున్నారని సహోదరి తెలియపరిచారు. నిన్నటి దినమున నేనును సమాధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని హైదరాబాద్ పట్టణం వెళ్ళడం జరిగింది. తెలియపరిచిన సమయానికంటే ముందుగానే సమాధి కార్యక్రమం జరగడం వలన అందుకోలేకపోయాను. దైవజనులు దేవుని కొరకు రోషం కలిగి వాడబడి ఆ దేవుని పిలుపును అందుకొని ఆ నిత్యరాజ్యంలో ప్రభువుతో ఉన్నారు. మనమును రోషం కలిగి ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ప్రభు పని చేస్తూ ఆయన పిలిచినప్పుడు ఆ నిత్యరాజ్యానికి కొనుకోబడిపోయే వారముగా సిద్ధపడి ప్రభు మార్గాల్లో జీవించేవారిగా మనం ఉండాలని దైవజనులు ప్రవీణ్ పగడాల గారి మరణం మనకు తెలియపరుస్తుంది. సిద్ధపాటు అత్యవసరమని, దేవుని రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు కనుక సిద్ధపడి ఉండాలి అని ఈ మరణం మనందరికీ హెచ్చరికను ఇస్తున్నట్లుగా ఉంది కదా. నీవును సిద్ధపడి ఆ నిత్యరాజ్య వారసునిగా ప్రభు బిడ్డగా జీవిస్తున్నావా?